అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మెదక్ జిల్లాలో సాగు చేసిన వరిలో చీడపీడలు నివారణ. నవంబర్ మాసంలో మామిడి తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు. మోంతా తుఫానుతో దెబ్బతిన్న కూరగాయ పంటలు కోలుకునేందుకు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఒకప్పుడు వరి పంటను రైతులు సులభమైన పంటగా భావించేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు వరి సాగు కూడా సమస్యల జడివానలో కూరుకుపోయింది. విత్తు మొదలు కోత వరకు కూలీల కొరత, పెరుగుతున్న చీడపీడల ఉధృతి, గిట్టుబాటు కాని ధరల వల్ల తిండి గింజ కోసం సాగు చేస్తున్న వరి రైతుల కంట కన్నీరు తెప్పిస్తోంది. మారుతున్న వాతావరణ పరిస్థితులతో వరి పైరులో పలు రకాల చీడపీడల తాకిడి మొదలైంది. అకాల వర్షాలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోత వాతావరణం పలు రకాల పురుగులకు, తెగుళ్ల వ్యాప్తికి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వరిలో కంకినల్లితో పాటు దోమపోటు, మెడవిర్పుతో పాటు మానిపండు తెగులు కూడా కనిపిస్తోంది. వరిని ఆశించే ఈ చీడపీడల లక్షణాలు, నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి సూచనలిస్తున్నారు మెదక్ జిల్లా వ్యవసాయాధికారి దేవకుమార్. గత వర్షాకాలంలో దాదాపు జూలై తర్వాత నుంచి ఎక్కువ వర్షాలు రావడం జరిగింది. ఈ వర్షాలు రావడం వలన వివిధ రకాలమైన రోగాలు అట్లాగే పురుగులు ఆశించడం జరిగింది వరి పొలాల్లో. చాలా చోట్ల కంకినల్లి కనిపిస్తుంది అన్నమాట. వాటి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అని అంటే, ఫస్ట్ ఆకుల్లో పసుపు రంగు మచ్చల్లాగా ఫామ్ అయ్యి తొడుమల వరకు వెళ్ళి అక్కడ వృద్ధి చెంది దాని తర్వాత గింజ ఏర్పడకుండా తాలు పోతూ ఉంటుందన్నమాట. సో దీనికి నివారించుకోవటానికి స్పైరోమైసిన్ అని 1 ml 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకున్నట్టే దాన్ని నివారించుకోవచ్చు అన్నమాట. ఇంకొకటి పురుగు ఏం కనిపిస్తూ ఉందంటే దోమపోటు కూడా కనిపిస్తూ ఉంటుంది. గోధుమ రంగు దోమలు అట్లాగే తెల్ల దోమ ఎక్కువగా ఆశిస్తూ ఉందన్నమాట. సో దీనికి ముఖ్యంగా రైతులు చేయవలసిన చర్యలు ఏంటి అని అంటే, ఫస్ట్ ఆ పంట పొలాల్లో తడి తీసేయాలి. దాని తర్వాత పాయలు చేయాలి. ఆ పాయలు చేసేసి నీళ్ళు డ్రై అయిపోయినట్టయితే ఏమవుతుంది అని అంటే గాలి వెలుతురి వస్తుంది. దానివల్ల సగం దోమ మనము ఎక్కడుంది అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ముఖ్యంగా మొదల్లో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది అన్నమాట. మొదల్లో ఆశించడం వల్ల రసం పీల్చేస్తుంది. దానివల్ల సుడులుగా డ్యామేజ్ కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ దోమ పోటు వచ్చినప్పుడు రైతులు పాయలు చేయాలి అని చెప్పాను. ఇది ముఖ్యంగా మనకి తూర్పు నుంచి పడమర పాయలు తీయాల్సి వస్తుంది. దానివల్ల మనకి లాభం ఏంటి అంటే గాలి వెలుతురి అనేది వస్తుంది. అట్లాగే మనం దోమను కూడా ఎక్కడుంది అనేది గుర్తించవచ్చు అన్నమాట. సో దీనికి నివారణగా డైఫ్యూరాన్ అనేది 0.4 grams per లీటర్ మనం స్ప్రే చేసుకున్నట్టయితే నివారించుకోవచ్చు అన్నమాట. నెక్ బ్లాస్ట్ ఆర్ మెడవెరుపు కూడా మనకి వరి రైతు
దీని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అని అంటే పిలకలు పెట్టే దశలో అది ఆకు మచ్చలు నల్ల మచ్చలుగా ఆకుల మీద ఏర్పడుతుంది. అది క్రమేణా వృద్ధి చెంది తొడుమల వరకు వెళ్తుంది. మెడ దగ్గర నల్ల మచ్చ లాగా ఏర్పడుతుంది అనమాట. సో ఈ నల్ల మచ్చ ఏర్పడిన దానివల్ల ఆహారం అందదు అనమాట గింజలకి. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఆ గింజల్లో కూడా నల్ల మచ్చలు ఏర్పడతాయి, అట్లాగే తాలిపోతుంది అనమాట. సో దీనికి నివారణ ట్రైసైక్లోజాల్ 0.6 grams 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే దీన్ని నివారించుకోవచ్చు. అలాగే ఇంకొక రోగం ఏంటి అని అంటే ఫంగస్ ద్వారా వచ్చేది ఫాల్స్ మట్ ఆర్ కాటుక తెగులు అని అంటారు. గింజ మీద ఎల్లో బాల్ లాగా ఏర్పడుతుంది అనమాట. సో అది క్రమేణా బాల్ వృద్ధి చెంది 1 సెంటీమీటర్ బాల్ లాగా తయారవుతుంది. అట్లాగే ఆ ఎల్లో అంటే క్రమేణంగా వృద్ధి చెందినప్పుడంతా అది ఎల్లో బాల్ గ్రీన్గా మారి అట్లాగే నల్లగా మారుతూ ఉంటుంది. దీనికి నివారణ చర్యలుగా దీనికి విత్తన శుద్ధి ఒకటి చేయాలి. ప్రాపికానజోల్ అనేది 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయవచ్చు. గత మాసం చివర్లో కురిసిన అధిక వర్షాలకు సాగురంగం కుదేలైంది. పంట చివరి దశలో నేలపాలు కావటంతో రైతన్నలు కన్నీరు మున్నీరయ్యారు. ఇప్పటికే సాగులో ఉన్న కూరగాయ పంటల్లో అధిక తేమ వల్ల భూమి నుంచి పోషకాలను గ్రహించలేక పోషక లోపాలు తలెత్తుతున్నాయి. వీటికి తోడు చీడపీడలు తమ వంతు ప్రతాపం చూపెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు అప్రమత్తంగా ఉంటూ కూరగాయ పంటల్లో తగిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఝాన్సీ రాణి. ఇటీవల మనకి వచ్చిన మొంతా తుఫాను ప్రభావం వల్ల రైతులందరూ కూడా చాలా నష్టపోతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కూరగాయ పంటల్లో చాలా వరకు నష్టం అనేది జరిగింది. టమోటా, వంగ, బెండ, రబీ సీజన్లో వేసుకునేటువంటి కుకుర్బిట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా నష్టాన్ని చూస్తూ ఉన్నారు. వర్షాల తర్వాత తెగుళ్ళు అనేది వ్యాప్తి ఎక్కువగా జరుగుతుంది. దీనిని నివారించడం కోసం మనము టమోటా, మిరప మరియు వంగ ఇవి నారు దశలో ఉన్నట్లయితే వాటికి వేరుకుళ్ళు తెగుళ్ళు అనేవి వ్యాపిస్తుంది. వీటిని తగ్గించడం కోసం మనము లీటర్ నీటికి 2 గ్రాముల కార్బెండిజంను కలిపి నారు మొత్తం తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత నీరు అనేది చుట్టూ నిల్వ ఉండకుండా నీటిని మొత్తం తీసివేయాలి. ఈ విత్తనాలు నాటే ముందు విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి కోసం 3 గ్రాముల క్యాప్టాన్ లేదా థైరమ్ అనే రసాయనాన్ని కేజీ విత్తనానికి కలిపి ఆ తర్వాత నాటుకోవడం వల్ల వేరుకుళ్ళు తెగుళ్ళు వీటి నుంచి మనం రక్షించుకోవచ్చు. పంట పొలంలో ఉన్నట్టయితే పాదులలో అనేది వర్షం నీటి నిలువ అనేది ఉండకుండా చూసుకోవాలి. మొత్తం నీటిని కూడా కాలువలు, చిన్న పిల్ల కాలువలు లాగా చేసి వాటి నీటిని మొత్తం కూడా పొలం నుంచి తీసివేయాలి. పొలం నుంచి తీసివేసిన తరువాత మనము సూక్ష్మ ధాతువుల మిశ్రమాన్ని 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క మొత్తం తడిసే విధంగా పిచికారీ చేసుకోవాలి. సిఫారసు చేసిన పోషకాలతో పాటు అదనంగా మనము 3/19 20 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి కొంచెం మొక్క అనేది పెరుగుదల అనేది మళ్ళీ నార్మల్కి వస్తుంది. వర్షాల తరువాత మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ బ్యాక్టీరియా తెగుళ్ళు మరియు ఆకుమచ్చ తెగుళ్ళు, ఎండు తెగుళ్ళు ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ బ్యాక్టీరియా తెగుళ్ళు నివారించడం కోసము స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ 500 ppm మరియు 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటర్ నీటికి కలిపి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. ఎండు తెగుళ్ళు తగ్గించడం కోసము కార్బెండిజము 3 గ్రాములు లీటర్ నీటికి లేదా మ్యాంకోజబ్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఈ మిశ్రమాన్ని 7 నుంచి 10 రోజుల వ్యవధిలో మనము పిచికారీ చేసుకోవాలి. మిరపలో మనకి అధిక వర్షాల తర్వాత ఆంత్రక్నోజ్ ఆకుమచ్చ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. మ్యాంకో జబ్బు 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
ఆ తర్వాత సూక్ష్మధాతువులు 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కూడా అదనంగా మొక్కకి అందించాలి. తర్వాత వంగ మరియు బెండ ఈ మొక్కలలో ఎక్కువగా మనకి ఆకుమచ్చ తెగుళ్ళు అనేవి వ్యాపిస్తూ ఉంటది అధిక వర్షాల తర్వాత. వీటిని నివారించడం కోసం మనము ప్రొపికొనజోల్ లేదా క్లోరోథలోనిల్ మొక్క మొత్తం తడిసే విధంగా పిచికారీ చేసుకోవాలి. నీటి నిల్వ అనేది ఉండకుండా చూసుకోవాలి. వైరస్ తెగుళ్ళు అనేవి వ్యాప్తి చెందకుండా తెల్లదోమ మరియు తామర పురుగులు వీటిని తగ్గించాలి. వీటిని తగ్గించడం కోసము పొలంలో మనము పసుపు రంగు లేదా నీలం రంగు కార్డ్స్ అనేవి ఉంచుకోవాలి. ఉధృతి తగ్గుతుంది. అదేవిధంగా వైరస్ తెగుళ్ళ వ్యాప్తి కూడా తగ్గుతుంది. మామిడి తోటలపై శ్రద్ధ పెట్టాల్సిన సమయం రానే వచ్చింది. నవంబర్ నుంచి జనవరి మధ్య సాధారణంగా మామిడి తోటలు పూతకొస్తాయి. మరి మంచి పూత రావాలంటే తోటల్లో ప్రస్తుతం కొన్ని యాజమాన్య చర్యలు చేపట్టాలి. అసలే ఈ సంవత్సరం తుఫాన్ల వల్ల అధిక వర్షాలు కురిశాయి. అందున బెట్టకు పెట్టాల్సిన సమయంలో కురిసిన ఈ వర్షాల వల్ల చెట్లు శాఖీయంగా పెరిగి చిగుర్లు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మనం కాస్తంత శ్రద్ధ పెడితే చెట్లు మొగ్గ తొడిగే అవకాశం ఉంటుంది. అలానే చీడపీడలను సకాలంలో నివారించుకోవాలి. ప్రస్తుత నవంబర్ మాసంలో మామిడి తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి సూచనలిస్తున్నారు అశ్వారావుపేట ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఐవి శ్రీనివాసరెడ్డి. మామిడిలో పూతకు ముందు పూత సమయంలో చేపట్టవలసిన యాజమాన్య చర్యలు. చాలామంది రైతు సోదరులు ఇప్పటికే గత జూన్ మాసం నుంచి ఇప్పటిదాకా అనేక యాజమాన్య చర్యలు చేపట్టి ఉంటారు. అయితే ఈ సమయంలో ఎవరైనా రెండో దఫా మామిడిలో ఎరువులు వేసుకోవాలంటే ఈ సమయంలో వేసుకోవచ్చు. అదేవిధంగా నవంబర్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ మామిడి పొలంలో దుక్కి దున్నటం కానీ పాదులు చేయటం కానీ చేయరాదు. అలా చేసినట్లయితే పూత రావటం ఆలస్యం అవుతుంది. ఈ నవంబర్ మాసంలో చాలా ప్రాంతాల్లో మొగ్గ అనేది కనిపించటం మొదలవుతుంది. ఈ మొగ్గంతా ఒకేసారి సాగి విచ్చుకొని పూతగా మారటానికి యూరియా 5 గ్రాములు అదేవిధంగా మల్టీకే 10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా వచ్చిన మొగ్గంతా ఒకేసారి విచ్చుకొని పూతగా మారుతుంది. అదేవిధంగా పూత దశలో పూత రాలటం అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా పూత పిందెగా మారటం, పిందెలు కూడా రాలటం కనిపిస్తుంది. దీని నివారణకు మార్కెట్లో మనకి ప్లానాఫిక్స్ అనే మందు ఉంటుంది. ఈ మందును 2 మిల్లీలీటర్లను 10 లీటర్ల నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయటం ద్వారా ఈ పూత రాలడాన్ని కానీ పిందె రాలడాన్ని కానీ అరికట్టవచ్చు. ఇక్కడ రైతు సోదరులకు ఒక సందేహం ఉంటుంది, తడి పెట్టాలా వద్దా అని. నవంబర్ మొదలైన దగ్గర నుంచి పూత వచ్చే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో తడి పెట్టకూడదు. ఒకవేళ నేలలో తేమ ఉన్నట్లయితే పల్చగా దున్ని ఆ తడి ఆరిపోయేటట్లు చేసుకోవాలి. తేమ ఎక్కువగా ఉన్నట్లయితే పూత రావడం ఆగిపోతుంది. పూత వచ్చిన తర్వాత అంటే మొగ్గ బాగా వచ్చిన తర్వాత ఒక తేలికపాటి తడి పెట్టినట్లయితే పూత కూడా బాగా విచ్చుకుంటుంది. అదేవిధంగా కొన్నిసార్లు బోరాన్ లోపం వల్ల లేదా హార్మోన్ లోపం వల్ల పూత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మొగ్గ దశలో కుదిరినట్లయితే ఒకసారి బోరాన్ మందు 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా పూతని బాగా వచ్చేటట్లు చేసుకోవచ్చు. అదేవిధంగా పూత వచ్చిన తర్వాత 1-2 తడులు తప్పనిసరిగా ఇవ్వాలి. ముఖ్యంగా మొగ్గ విచ్చుకునే సమయంలో 1 తడి, అదేవిధంగా పిందె గచ్చకాయ పరిమాణంలో ఉన్నప్పుడు ఒకసారి, బాదంకాయ పరిమాణంలో ఉన్నప్పుడు మరొకసారి తడి ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కాయ కోతకు 1 రోజుల ముందు తడిని తప్పనిసరిగా ఆపివేసినట్లయితే కాయ నాణ్యత బాగుంటుంది. పోషకాల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే సూక్ష్మ పోషక లోపాలు లేకుండా ఒకసారి సూక్ష్మ పోషక మిశ్రమం ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ 5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా కాయ దశలో ఉన్నప్పుడు గోళికాయ పరిమాణం నుంచి గచ్చకాయ పరిమాణంలో ఉన్నప్పుడు ఒక 10 గ్రాములు 13-0-45 మందు
లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కాయ వేగవంతంగా పెరుగుతుంది. అదేవిధంగా కాయ పూర్తిగా తయారయ్యే దశలో కాల్షియం నైట్రేట్ 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా కాయ పరిమాణము, నాణ్యత, రుచిని కూడా పెంచుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఈ పూత పిందె దశలో మామిడికి అనేక రకాల పురుగులు ఆశిస్తుంటాయి. అందులో ముఖ్యమైనది తేనె మంచు పురుగు. ఈ తేనె మంచు పురుగు ఆశించినప్పుడు ఆకుల నుంచి, అదేవిధంగా పూత పిందె నుంచి రసం పీల్చడం వల్ల పూత వాడిపోయి రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పూత ఆకుల మీద అది విసర్జించిన పదార్థం నల్లగా మారి మసిలాగా కనిపిస్తూ ఉంటుంది. దీన్నే మనం మసిమంగ అని కూడా అంటుంటాం. సో దీని నివారణకు పిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కానీ, లేదా క్లోరిఫైర్ఫాస్ మందు 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ, మోనోక్రోటోఫాస్ మందు 1.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క తేనె మంచు పురుగుల్ని తొలి దశలోనే నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ తేనె మంచు పురుగు పూత దశలో ఆశించినట్లయితే థయామిథాక్సమ్ అనే మందు 0.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క తేనె మంచు పురుగుల్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా తామర పురుగులు ముఖ్యంగా ఆకుల మీద, పూత పిందెల మీద చేరి గోకి రసాన్ని పీలుస్తాయి. దానివల్ల మంగుమచ్చ అనేది కాయ మీద ఏర్పడుతుంది. దీని నివారణకు పిప్రోనిల్ మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా చాలా తోటల్లో గూడు పురుగు ముఖ్యంగా ఆకులన్నిటినీ ఒక గూడులాగా కట్టి ఆ గూడులో ఏది పురుగులు చేరి ఆకుల్ని తినేయటము, అదేవిధంగా ఆకులో ఈనెలు మాత్రమే మిగిల్చి మిగతా పదార్థాన్ని అంతా తినేయటము, అదేవిధంగా పూత దశలో పూతను కూడా గూడు కట్టి పూత మొత్తం తినేయటం జరుగుతుంది. ఈ ఆకు అదేవిధంగా పూత చుట్టు పురుగుల నివారణకు క్లోరిఫైర్ఫాస్ మందు 2 మిల్లీలీటర్లు, దాంతోపాటు 1 మిల్లీలీటర్ లాంబ్డా సహాలిత్రిని కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క పూత చుట్టు పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా అక్కడక్కడ తోటల్లో పిండి నల్లి కనిపించే అవకాశం ఉంటుంది. ఈ పిండి నల్లి నివారణకు ప్రొఫెనోఫాస్ మందు 2 మిల్లీలీటర్లు, దాంతోపాటు వేప నూనె 5 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా పిండి నల్లిని నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇటీవల కాలంలో కాయ తయారయ్యే సమయంలో పండు ఈగ ఉధృతి అధికంగా ఉంటుంది. ఈ పండు ఈగను తొలి దశలోనే అంటే కాయ గోళీకాయ పరిమాణం నుంచి తయారయ్యే సమయంలో 2 సార్లు మలాథియన్ మందును 15 రోజుల వ్యవధితో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పండు ఈగని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా అక్కడక్కడ టెంక పురుగు, కాయ తొలుచు పురుగు అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క కాయ తొలుచు పురుగు లేదా ముడ్డిపుచ్చు పురుగు అంటాం. ఈ పురుగు రాకుండా కాయ గోళీకాయ పరిపాలనలో ఉన్నప్పుడు మోనోక్రోటోఫాస్ మందు 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క కాయ తొలుచు పురుగు లేదా ముడ్డిపుచ్చు పురుగుని నివారించుకోవచ్చు. అదేవిధంగా తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే మామిడిలో ఈ అధికంగా కురిసిన వర్షాల వల్ల ఈ మాసాల్లో ముఖ్యంగా నవంబర్, డిసెంబర్ మాసాల్లో మంచు లేదా పొగమంచు అధికంగా ఉంటుంది. ఆ సమయంలో ఆకుల మీద తెల్లటి పొడి లాంటి పదార్థం ఏర్పడి అది పూత మీద, కాయల మీద కూడా చేరి పూత రాలిపోవడం, అదేవిధంగా చిన్న చిన్న పిందెలు రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. దీని నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కానీ, లేదా మైక్లోబొటానిల్ అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కానీ కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క బూడిద తెగుల్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా మామిడిలో ఇప్పటిదాకా కురిసిన అకాల వర్షాల వల్ల ఆకుమచ్చ తెగుళ్ళు వస్తాయి. ఈ ఆకుమచ్చ తెగుళ్ళు ఆకుల మీద నుంచి పిందె మీదకి, అదేవిధంగా కాయ మీదకి చేరి ముందుగా గోధుమ రంగు మచ్చ, తర్వాత నల్ల మచ్చగా మారి అవకాశం ఉంటుంది. దీని నివారణకు కార్బండిజం అనే మందు 1 గ్రాము కానీ, లేదా మ్యాంకోజెబ్ అనే మందు 2 గ్రాములు కానీ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క ఆకుల మీద వచ్చే మచ్చ తెగుళ్ళు, కాయల మీద వచ్చే మచ్చ తెగుల్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా పోషకాలు కూడా ముఖ్యంగా కాయ తయారయ్యే సమయంలో ప్రతి 20 రోజులు లేదా నెల రోజులకు ఒకసారి 13-0-45 మందు 10 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా కాయలను వేగవంతంగా పెరిగేటట్లు చేసుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
పంటల సాగులో నానో ఎరువుల వాడకాన్ని వ్యవసాయ శాఖ ప్రోత్సహిస్తోంది. సాధారణ యూరియా దొరకని పరిస్థితుల్లో రైతులు యూరియా బస్తాల కోసం వెంపర్లాడకుండా నానో యూరియాను వాడాలంటూ ఇప్పటికే రైతులకు క్షేత్ర ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మల్లుపల్లిలో వ్యవసాయ శాఖ ఇఫ్కో సూచనలతో రైతు కృష్ణార్జునరావు తన వరి పొలంలో నానో ఎరువులను వినియోగించాడు. ప్రస్తుతం పంట చివరి దశకు చేరుకుంది. పైరు ఎలాంటి చీడపీడలు లేకుండా ఆరోగ్యంగా ఉందని, దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఉందంటూ రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాకున్న 3.5 ఎకరాలతో పాటు ఇంకొక 5 ఎకరాలు కౌలు తీసుకొని మాగాణి సేద్యం చేస్తున్నాను. దీంట్లో దమ్లో ఒక కట్ట డిఏపి వేసాను, ఒక ఎకరానికి ఒక కంటికి. తర్వాత ప్రతి 20 రోజులకు ఒకసారి నానో డిఏపి, నానో యూరియా, సాగరిక కలిపి స్ప్రే చేయడం జరిగింది. ఇది KNM 7715 అనే వరి రకము. నానో డిఏపి, నానో యూరియా స్ప్రే చేయడం వలన ఎటువంటి తెగుళ్ళు రాకుండా ఉన్నాయి. పైరు కూడా బాగుంది. దిగుబడి కూడా మంచినే వస్తుందని ఆశిస్తున్నాను. వ్యవసాయ శాఖ వారి రైతు నేస్తం ప్రోగ్రాంకి ప్రతి వారం అటెండ్ అవుతున్నాను. ఆ క్రమంలో ఆ రైతు నేస్తం ప్రోగ్రాంలో వ్యవసాయ శాఖ వారు, ఇఫ్కో కంపెనీ వారు నానో యూరియా, నానో డిఏపి గురించి వివరించడం జరిగింది. యూరియా కోసం రైతులు అర్ధరాత్రి కాడిపోయి లైన్లలో నిలబడి, క్యూలో నిలబడి యూరియా కట్టలు తీసుకొచ్చుకొని చల్లుతున్నారు. కానీ ఆ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేనైతే నానో యూరియా చల్లటం వల్ల కూడా బాగానే ఉంది. ఇప్పుడు నానో యూరియా వాడటం కారణం ఏంటంటే పక్క రైతులు వాడుతున్నారు కాబట్టి ఆ రైతు వాడమని చెప్తే దాన్ని బట్టి వాడదామని ఈ సంవత్సరం పత్తిలో ఒక 2 సార్లు పే చేసాం సార్. నానో యూరియా రిజల్ట్ బాగుంది. నానో ఎరువుల వాడకంతో రైతులకు కూలీల అవసరం తక్కువగా ఉంటుందని, పిచికారీల సమయంలో మందు వృధా కాకుండా ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. యూరియా కొరతను అధిగమించడానికి వ్యవసాయ శాఖ ద్వారా రైతుల్ని ప్రోత్సహించడం జరిగింది. దానిలో భాగంగా మల్లిపల్లి గ్రామంలో కృష్ణార్జునరావు గారు ముందుకు రావడం జరిగింది. ఆయన గారితో మేము నానో యూరియా ఒకసారి పిచికారీ చేయించాము. తర్వాత ఇది బాగుందని చెప్పేసి మిగిలిన సమయంలో కూడా నానో యూరియానే పిచికారీ చేశారు. యాక్చువల్గా నానో యూరియా అనేది ద్రవ రూపంలో ఉన్న యూరియా ఒక ఎకరానికి 1/2 లీటర్ సరిపోతుంది. ఇది సమానంగా 45 కేజీలు ఉన్న యూరియా బస్తాతో సమానం. రైతులందరూ కూడా గుళికల రూపంలో ఉన్న యూరియాకి అలవాటు పడ్డారు. దీన్ని ప్రత్యామ్నాయంగా వ్యవసాయ శాఖ ద్వారా మనం రైతులను నానో యూరియా రూపంలో ఉన్న, ద్రవ రూపంలో ఉన్న యూరియాని రైతులకి మోటివేట్ చేయడం జరిగింది. మామూలుగా యూరియా అయితే వేసిన 2 రోజులకే మొక్క చేను మొత్తం పచ్చబడిపోతుంది. అదే నానో యూరియా పిచికారీ చేస్తే 4 రోజుల నుంచి చేనుకి అందుతుంది. అందుకనే రైతులు ఏంటంటే నానో యూరియా వాడటం వల్ల ఉపయోగం లేదని అపోహగా భావిస్తారు. కానీ నానో యూరియా వేయటం వల్ల భూమి సారం కోల్పోదు, చౌడుబారిపోదు. తర్వాత వాతావరణ పొల్యూషన్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ట్రాన్స్పోర్టింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. పిచికారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనము మేడ కృష్ణార్జునరావు గారి క్షేత్ర ప్రదర్శనకు వచ్చాము. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా స్టార్టింగ్ డిఏపి ఒకసారి వేసి ఎకరాకి, తర్వాత నానో యూరియా, నానో డిఏపి 3 దఫాలుగా వాడాడు పైపాటుగా. అంటే పైపాటుగా ఏ ఎరువు కట్ట కూడా వాడలేదు. అయితే ఇప్పుడు ఎలా ఉందంటే ఫీల్డ్ ఈ ఏరియాలో బ్లాస్ట్ ఎక్కువ ఉంది. అలాంటి బ్లాస్ట్ అనేది మనం సిమ్టమ్ ఒక్కటి కూడా చూడలేదు. అలాగే లాడ్జింగ్ అంటే కింద పడ్డం కానీ కూడా మనం ఇతని ఫీల్డ్లో చూడలేదు. దాదాపు అంటే 8 ఎకరాలు ఇక్కడ కల్టివేట్ చేశారు. కంప్లీట్గా డ్రోన్తో స్ప్రే చేశారు ఈ ఏరియాలో 3 times 20 రోజుల తేడాతో. ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్లో సాయిల్ ఫర్టిలిటీ తగ్గడం కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ మెయిన్ కన్సర్న్ విషయంలో మన ఇఫ్కో వాళ్ళు నానో యూరియా, నానో డిఏపి తీసుకొచ్చారు. అయితే ఇది గత 2 సంవత్సరాలుగా రైతులు వాడుతున్నారు. యూరియాకి పైపాటుగా ఏదైతే వేస్తారో దాని బదులు నానో యూరియా ఎరువులు వాడమని కోరుతున్నాము. అలాగే ఇఫ్కో వాళ్ళు మనకి ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైనా ప్రమాదవశాత్తు జరిగిందనుకోండి, ఒక బాటిల్ నానో యూరియా దాదాపు 10,000 రూపాయలు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. అలా 20 బాటిళ్ళ వరకు 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇఫ్కో సంస్థ మనకు అందిస్తున్నారు. పంటల సాగులో మితిమీరి వాడుతోన్న రసాయన ఎరువుల నియంత్రణలో భాగంగా నానో ఎరువుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.